కేసులో రోజాకి సంబంధించినటువంటి అంశంలో సంచలనం నమోదైంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గతంలో శాప్ చైర్మన్ గా రోజాకి సన్నిహితుడిగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జంప్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ రోజాకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎక్కడ చెడింది? సిద్ధార్థ రెడ్డి ఎక్కడికి జంప్ అయ్యాడు? మరి ఇప్పుడు రోజా ఒక్కటే అడ్డంగా ఇరుక్కుపోయినట్టేనా? అసలు రోజాకి ఏం జరగబోతా ఉంది అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే నగర్ నియోజకవర్గానికి 2 దఫాలు శాసనసభ్యురాలుగా ఉన్నప్పటికీ వందలాది కోట్లు దోచుకోవడం తప్ప నియోజకవర్గానికి ఏమీ చేయనటువంటి మాజీ జబర్దస్త్ జడ్జి అయినటువంటి దౌర్భాగ్యురాలు ఒక్కసారి మంత్రి పదవికి అవకాశం రాగానే 2 సంవత్సరాల్లో పిండి పారేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే రోజా గారు ఆ యొక్క యువజన లేదా స్పోర్ట్స్ శాఖకి ఆవిడ మంత్రిగా ఉంటే టూరిజంతో పాటు ఆవిడకి అదనంగా అంటే ఆవిడతో పాటు శాప్ చైర్మన్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసినటువంటి వ్యక్తి, తుత్తరగాడు. అయితే ఇత్తగాడు ఆడుదాం ఆంధ్రలో విరివిగా పాల్గొన్నాడు, ఎందుకంటే శాప్ చైర్మన్ కాబట్టి. అయితే ఈ కుంభకోణంలో రోజాతో పాటు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పి ఒక్కొక్కటి తవ్వే కొద్దీ అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా గతంలో మంత్రిగా చేసినటువంటి ధర్మాన కృష్ణదాసు, అదేవిధంగా ఈవిడ రోజా గారు వీళ్ళిద్దరి మీద కేసు నమోదైన నేపథ్యంలో వీళ్ళిద్దరి వెనక అంటే ఈ కేసులో లోతుల్లోకి వెళ్లే కొద్ది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర కూడా ఉండడంతో సిద్ధార్థ రెడ్డిని కూడా కేసులో పెట్టి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే నిన్న మొన్న మనం చూసాం, దేవినేని అవినాష్ ఏదైతే దుబాయ్ పారిపోవాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అతని మీద లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసుకు సంబంధించి లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి ఆయన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్కడ ఆపివేయడం జరిగింది, అతను పోనీయకుండా లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఇంకా ఎఫ్ఐఆర్ నమోదవ్వాలి. ఇప్పుడు దేవినేని అవినాష్ వీళ్ళందరి మీద అంటే ఆల్రెడీ కేసు ఉంది, సిద్ధార్థ రెడ్డి మీద ఇంకా కేసు అవ్వాలి, కేవలం రోజా మీద ధర్మాన మీదే కేసు అవటం జరిగింది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి కేసు నమోదు అవ్వకముందే, లుకౌట్ నోటీసులు రాకముందే ఈ దేశం నుంచి పారిపోతే మేలు అనేటువంటి ఉద్దేశంతో అంటే నిన్న మొన్నటి దాకా ఆ యొక్క నందికొట్కూరు నియోజకవర్గంలో హంగామా చేసినటువంటి ఈ సిద్ధార్థ రెడ్డి అనేటువంటి డెకాయిట్టు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కనిపించలేదు. పైగా విదేశాలకే పారిపోయాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు అంటే రోజాతో చాలా సన్నిహితంగా ఉంటూ సరే రకరకాల వార్తలు వచ్చాయి, అవన్నీ కూడా మనం పుకార్ల కింద లెక్కేసుకోవాలి అనేది నా యొక్క అభిప్రాయం, వ్యక్తిగత అంశాలు కాబట్టి. అయితే ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి ఉన్నట్టుండి వాస్తవంగా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కష్టంలో అండగా నిలబడాలి తప్ప రోజా మీద కేసు పడగానే సిద్ధార్థ రెడ్డి పారిపోయాడంటే దాని అర్థం ఏంటంటే రోజా అరెస్ట్ తప్పదు, రోజా శిక్షించబడక తప్పదు, రోజాతో పాటు తాను కూడా ఆ కేసులో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి తాను సేవ్ అవ్వడం కోసం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పారిపోయాడు అనేటువంటి వార్తలు చాలా బలంగా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోజా ఇంటికి సిఐడి చేరుకున్నప్పుడు కూడా అక్కడ కూడా అంటే రోజా కూడా తన ఇంట్లో లేకుండా తన విదేశాలకు పారిపోయిందని చెప్పట్లేదు. ఇటీవల ఇటలీలో మనకు కనిపించింది పొట్టి డ్రెస్సులతో, అది వేరే విషయం. ఆ దౌర్భాగ్యమైనటువంటి అంశాలు వ్యక్తిగతం, ఆ డ్రెస్ ఏమైనా వేసుకోవచ్చు, సరే మిడ్డీలా చెడ్డీలా బికినీలా ఇవన్నీ వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ మాట్లాడలేము. మహిళ అనేటువంటి ఆలోచన మనకు అడ్డం వస్తుంది కానీ బట్ ఆమె చాలా చండాలంగా మాట్లాడేది మహిళల డ్రెస్సుల గురించే. అఖిలప్రియ గారి గురించి మాట్లాడింది, అదేవిధంగా అనిత గారి గురించి మాట్లాడింది, ఇట్లా చాలామంది గురించి కారు కొత్తలు కూసినటువంటి చరిత్ర రోజా గారికి ఉన్నప్పటికీ మన దగ్గర విజ్ఞత ఉంది కాబట్టి మనం అట్లా మాట్లాడడం రోజా గారిని. అయితే రోజా గారు ఇటలీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సిఐడి వాళ్ళు ఆవిడని రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం దొరకకుండా తమిళనాడులో ఏదైతే తన భర్త శలోభన్ ఉన్నాడో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు, టెక్నీషియన్స్కి నటులకి తమిళ సినిమాల్లో అని చెప్పి తీర్మానం చేసినటువంటి దౌర్భాగ్యుడైనటువంటి శలోమని ఆధ్వర్యంలో ఆవిడ గారు అండర్ గ్రౌండ్లో తిరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే రోజా అరెస్టు తప్పదు అని. ఈ రోజా నికృష్ట బతుకు మనం చూస్తే తెలుగుదేశంలో ఉండి రాజశేఖర రెడ్డి గారిని తిట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని కారుకొత్తలు కూసి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లో అమ్ముకొని ఇద్దరు అన్నల నియోజకవర్గంలో పెట్టి ఇద్దరు అన్నల్ని అక్కడ 100 కోట్లు దోచుకొని తిరుమలలో ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు పదే పదే నోరు తెరిస్తే బూతులు మాట్లాడినటువంటి దౌర్భాగ్యం. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చి రాజకీయాలు మాట్లాడేటువంటి కర్మేంటి రోజా అని ఎన్నోసార్లు నాబోటోళ్ళు చెప్పినప్పటికీ విన్నటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు. అయితే డెకాయిట్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవరి బతుకైనా ఏమవుతుంది, అతనితో ప్రయాణం చేస్తే ఏమవుతుంది? ఎందుకంటే జగన్తో నడిచిన వాళ్ళందరూ ఒక 420గా చూద్దాం. జోగి రమేష్ కొడుకు జైలుకు పోయాడు, రేపు మాపో అనేక మంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అనంతబాబు అనేటువంటి వ్యక్తి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు, అది కూడా ఒక దళిత డ్రైవర్ని. అటువంటి వ్యక్తులంతా జగన్ పక్కన ఉంటారు. ఈ రోజా లాంటి వాళ్ళు డెకాయిట్లు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి డెకాయిట్లు, మొత్తం కొడాలి నాని లాంటి వెధవలు, వల్లభనేని వంశీ లాంటి లుచ్చాలు, ఇట్లా పేరు నాని లాంటి పనికిమాలినోళ్ళు, ఇట్లా మొత్తం స్క్రాప్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూనే ఉంటుందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఈవీఎం పగలగొట్టినటువంటి దౌర్భాగ్యుడి గురించి కూడా మనందరం లైవ్లో చూసాం. అయితే అతనేం చేయలేదు అని చెప్పి సుప్పిని సుత్తపూసని సాంప్రదాయని అని జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం కూడా మనందరం చూసాం. అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి, జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎవడెవడైతే ప్రయాణం చేశారో వాళ్ళందరి జీవితాలు ముందో వెనకో జైలు పాలు కాబోతా ఉన్నాయి. చేసినటువంటి తప్పులకి శిక్షించబడతా ఉన్నారు. వీళ్ళందరికీ దొంగల ముఠాకి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు, అతను కూడా శిక్షించబడక తప్పదు.